హాయ్ నమస్తే గైస్, ఇది సాటర్డే వ్లాగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనితో. కిడ్స్ ఇవాళ ఏదో యాక్టివిటీ ఉంది, మేము వెళ్ళమని స్కూల్కి హాలిడే పెట్టుకున్నారండి. సో మేము ఇంకా స్పెండ్ చేద్దాం వీకెండ్ అన్నట్టు బయటకు వెళ్ళాం. ఫస్ట్ హాలిడే పెడితే ఫస్ట్ మా విజిట్ టెంపుల్కే ఉంటుంది. సో బట్ టెంపుల్కి వెళ్ళే ముందు కిడ్స్ బ్రేక్ఫాస్ట్ చేసే బయటకు వెళ్ళాలి కాబట్టి మా దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే ఏమీ తినకుండా వెళ్ళిపోతాం. దూరంగా వెళ్తున్నామంటే కనుక బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు రెడీ అయ్యి వెళ్తాము. సో ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కోకోనట్ అండ్ పుట్నాల చట్నీ అండి. చాలా ఈజీ. అన్ని పచ్చివే మిక్సీ జార్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేసేసాక ఫస్ట్ మిక్సీ జార్ స్టార్ట్ చేసేటప్పుడు పల్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది చేయాలి. డైరెక్ట్గా మిక్సీ ఫుల్ వేసేయకూడదు. పొడిలాగా చేసి తర్వాత వాటర్ యాడ్ చేసేసేయాలి. ఇందులో చింతపండు కూడా అవసరం లేదు, జస్ట్ సాల్ట్. నేను డ్రై మ్యాంగో పౌడర్ వాడుతున్నాను. టేస్ట్ డిఫరెంట్గా ఉండాలి. చింతపండు వేస్తే మళ్ళీ రోటి పచ్చడి టేస్ట్ వచ్చేస్తుంది. సో క్రిస్పీ దోశ. ఈ ప్యాన్ వచ్చేసి నేను ప్రెస్టీజ్ బ్రాండ్ వాడుతున్నానండి. చాలా బాగుంటుంది. నాకు ఐరన్ దానికన్నా ఇవే చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇన్ కేస్ పాడైపోతున్నాయి, మనం ఇన్ని రోజులు వాడాలా అనిపిస్తే కనుక 2 yearsకి మార్చేయచ్చండి. ఎన్ని మార్చట్లేదు అందులో. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకోవటమే. మన హెల్త్ కన్నా మిగతావేమీ అంత ఇంపార్టెంట్ కాదని నా ఒపీనియన్. ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ అలాంటివి అయితే మనం ఆ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అని నా ఒపీనియన్. సో ఇక్కడ ఏంటంటే గీ రోస్ట్ అయినా చేయొచ్చు, ఆయిల్ అయినా చేయొచ్చు. నేను ఫస్ట్ ఆయిల్తో తీసేసి పిల్లలు చెక్కి చేసేటప్పుడు గీ రోస్ట్ చేస్తానండి. సో దట్ కొంచెం వాళ్ళకి బలం అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, తినేటప్పుడు కమ్మగా ఉంటుంది కదా. ఆ గీ వచ్చేసి దేశీ గీ అండి. ఇంటి దగ్గర నుంచి నాన్న పంపిస్తారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు గీదల దగ్గర పాలతో నెయ్యి చేస్తారండి. ఒరిజినల్ గీదల దగ్గరవి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ నెయ్యి ఒట్టి తిన్నా కూడా బలం. ఇంకా ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే గీ ఎక్కువ తిన్నా కూడా ఏమీ కాదు. ఎక్కువ అంటే మనం ఏమీ 5-6 స్పూన్లు తినేమనుకోండి, ఒక 2-3 స్పూన్స్ పర్ డే ఈజ్ గుడ్. నేనైతే కిడ్స్కి ఫుల్గా నెయ్యి వాడతానండి. ప్రతిరోజు 2 స్పూన్స్ ఆఫ్ గీ వాళ్ళ బాడీలోకి వెళ్ళాలి. అప్పుడే వాళ్ళకి ఎముకలు గట్టి పడతాయని మా మదర్, మా అమ్మమ్మ చెప్తారు. తెచ్చిపెట్టడానికి మా డాడీ ఉన్నారు కాబట్టి నాకు ఇంకా హాయి. సో తర్వాత ఈ క్రిస్పీ దోశ అయిపోయిన తర్వాత దాన్ని మనం సర్వింగ్కి తీసుకుంటున్నాము. ఇది సిమ్లో పెట్టేసి మనం అప్పుడు సర్వింగ్కి వెళ్ళాలండి. హైలో పెట్టద్దు, ఆ మెయింటెనెన్స్ పాడైపోతుంది అది పెనం. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ చట్నీ సర్వ్ చేసి దీనిలో నల్లగారం కానీ కరివేపాకు కారం కానీ ఉంచుకుంటే బాగుంటుందండి. ఇది ఎలా అంటే ఒక పీస్లోకి చట్నీ తీసుకొని బయట దొరుకుతుంది కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ యాజ్ నేను చెప్పినట్టు టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఈ డ్రెస్కి పేరప్ చేస్తున్నాను. ఆ టాప్స్ వచ్చేసి నేను శరత్ సిటీ మాల్లో తీసుకున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఈ చైన్, ఈ నల్లబోసులు సమ్ ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి, నాకు గుర్తులేదు. కానీ ఇది నాది డ్రెస్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ స్క్వేర్ కట్ లాగా వచ్చిందండి, నెక్ స్టైల్. సో నాకు ఎందుకో ఇది చాలా బాగా సూట్ అయింది అనిపించింది, అందుకే దీంతో పేరప్ చేశాను. అండ్ ఇక్కడ ఈ బొట్టు కుంకుమ కాదండి, ఇప్పుడు ఇలా దొరుకుతున్నాయి, నైకాలో తెచ్చిపించాను. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా కూడా అట్లా ఉండిపోతుంది. కుంకుమ అనుకోండి, ఏ చేయి పెట్టినా పాడైపోతుంది కదా. నెక్స్ట్ ఇది నా లుక్. ఈ టాప్ వచ్చేసి ఈ డ్రెస్ సెట్టే నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నానండి. ప్యాంటు డిఫరెంట్గా వచ్చింది, నాకు ఎందుకో ఫ్రీగా అనిపించదు, నాకు సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. సో నేను నా ఓన్ లెగ్గిన్తో పేరప్ చేశాను దానిలో ఉన్న కలర్స్తో. నెక్స్ట్ ఇక్కడ మేము బయలుదేరి గుడికి వెళ్తున్నాం. మా వాడు నవ్వుతున్నాడు, నేను బ్యాగ్ వేసుకున్నాను, నువ్వు అది నన్ను వీడియో తీసి పెడుతున్నావు అని. అనుకోకుండా మ్యాచింగ్ అండి, నేను పెద్దాడు. లాస్ట్ వీడియోలోనేమో చిన్నాడు నేను మ్యాచింగ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి శివాలయానికి వెళ్ళిపోయామండి. ఇది మా ఇంటి దగ్గర ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత పెద్దగా ఉంటుందో. అండ్ ఫస్ట్ మనం శివుడిని దర్శించుకునే ముందు వినాయకుడిని దర్శించుకోవాలి కదా. నాకు ఇలా కూడా క్లిప్స్ తీసి పెట్టడం ఇష్టం ఉండదు, అసలు దేవుణ్ణి చూపించడమే ఇష్టం ఉండదండి. గర్భగుడిలో దేవుణ్ణి చూపించకూడదని మా మదర్ ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి కూడా ఫొటోస్ తీయొద్దు అనేదండి. గర్భగుడిలో ఈ ఫోటోలు తీయొద్దు అని ఎందుకో అలా ఉండిపోయింది నాకు. సో నేను గర్భగుడిలో ఫోటోలు తీయను, ఏదైనా బయటదే. ఆ క్లిప్ కూడా మా పెద్దాడు తీశాడు, నేను అక్కడికి గొడవ చేస్తున్నాను అనమాట. నువ్వు గర్భగుడిలో ఇది బాగోదు, అట్లా తీయొద్దు, మంచిది కాదని. ఇది బయట అండి, రావి చెట్టు కింద ఇట్లా శివలింగాన్ని సెట్ చేశారనమాట ఈ గుళ్ళో.
అసలు మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఏదో మనమే అభిషేకం చేస్తున్నట్టు. పాలు కూడా అభిషేకం చేయొచ్చు, బట్ నాకు అవి అట్లా చెట్లలోకి వెళ్ళిపోతాయండి. అది ఎందుకు వేస్ట్ అని చెప్పి, వాటర్ అనుకోండి చెట్లకు మంచిది కదా, కొంచెం మనకి అభిషేకం చేసిన ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి గుడి నుంచి మేము డైరెక్ట్ ఐకియాకి వెళ్ళిపోతున్నాము. ఐకియాలో మాకు కొంచెం చిన్న చిన్న షాపింగ్ అండి, చాలా లిమిటెడ్గా ఒక 5-6 ఐటమ్స్ తీసుకోవాలి. కాకపోతే అక్కడ లంచ్ కూడా చేద్దామని డిసైడ్ అయ్యాము. కొంచెం తిరిగేసి లంచ్ చేద్దామని వెళ్ళాము. ఆ డీటెయిల్స్ అన్నీ నేను రేపటి వ్లాగ్లో పెడతాను. మేము ఐకియా తర్వాత లూలుకి కూడా వెళ్ళామండి. ఆ షాపింగ్ డీటెయిల్స్ కూడా రేపు వీడియోలో పెడతాను. ఇది పార్కింగ్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.